మన ఈఎన్సీ గారి యొక్క బయోడేటా శ్రీ నంగునూరి అశోక్ గారి వారి ఫాదర్ పేరు వెంకయ్య గారు అండ్ మదర్ మనెమ్మ. వీరు 1964 సెప్టెంబర్ 11వ తారీఖు నాడు వీరు జన్మించడం జరిగింది. వీరికి 2 బ్రదర్స్ అండ్ 3 సిస్టర్స్. సో నేటివ్ ప్లేస్ వచ్చేసేసి పోల్కంపేట, లింగంపేట్ మండల్, కామారెడ్డి డిస్ట్రిక్ట్, సో ఎస్టివల్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్. వీరికి శ్రీమతి సురేఖ గారితోని 1991లో వీరి వివాహం జరిగింది. సో వీరి ఫాదర్ కూడా సో రాములు రిటైర్డ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా చేశారు. సో వీరి పిల్లలు వచ్చేసేసి శివాని, సో బీటెక్ బీఈ ఎలక్ట్రానిక్స్ ఫ్రమ్ వాసవి ఇంజనీరింగ్ కాలేజ్, సో ఎంఎస్ యుఎస్లో చేశారు. మ్యారీడ్ టు సాయి విశాల్, సన్ ఆఫ్ సుబ్బారావు, సో ఎల్బీ నగర్ వాసులు వాళ్ళు. సో బోత్ ఆర్ వర్కింగ్ ఇన్ అమెజాన్ సీటెల్లో. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. సో వీరి కుమారుడి పేరు సాయి తేజ, బీటెక్ ఫ్రమ్ ఐఐటి బాంబే, గాట్ 49th ర్యాంక్. వీళ్ళ పిల్లలు కూడా ఇద్దరు బాగా చదివి ఉన్నతమైనటువంటి స్థానంలో సెటిల్ కావడం జరిగింది. గ్రావిటేషన్ ఎట్ గుర్గాం, ఢిల్లీలో ఇప్పుడు ప్రస్తుతం పనిచేస్తున్నారు. నంగునూరి అశోక్ గారి ఎడ్యుకేషన్ వచ్చేసేసి అంటే ప్రైమరీ స్కూల్ పోల్కంపేట్, లింగంపేటలో వీరి విద్యాభ్యాసం ప్రారంభం కావడం జరిగింది అక్కడ మండల్లో. అక్కడి నుంచి అప్పర్ ప్రైమరీ స్కూల్ అంటే 6th to 7th గవర్నమెంట్ యూపీఎస్ గర్భబడి నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి వీరు పూర్తి చేయడం జరిగింది. అలాగే 8th క్లాస్ మాణిక్ భవన్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో, అలాగే ఇంటర్మీడియట్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కామారెడ్డిలో, అండ్ ఇంజనీరింగ్ బీఈ ముఫకంజా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ బంజారా హిల్స్, సో మన ఆఫీస్ పక్కన ఉన్నటువంటి కాలేజీలో వారు ఇంజనీరింగ్ పూర్తి చేయడం జరిగింది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంటెక్ హైడ్రాలిక్స్ అండ్ వాటర్ రిసోర్స్లో కంప్లీట్ చేయడం జరిగింది ఆర్ఈసి సూరత్కల్ కర్ణాటకలో, సో 1989లో. సో వారి విద్యాభ్యాసానికి సంబంధించింది. తర్వాత వీరు సర్వీస్ కమిషన్ నుంచి ఏపీపీఎస్సీ నుంచి 1989 సర్వీస్ కమిషన్ నుంచి మన డిపార్ట్మెంట్కి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా అపాయింట్ కావడం జరిగింది. సో ఫస్ట్ అపాయింట్మెంట్ పిఆర్ సబ్ డివిజన్ గజ్వల్, మెదక్ డిస్టిక్లో, వారు ప్రస్తుతం సిద్దిపేట డిస్టిక్లో ఉండింది. సో అక్కడ వారు అపాయింట్మెంట్ కావడం జరిగింది. సో దాని తర్వాత అంటే 1994లో వీరికి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ప్రమోషన్ రావడం జరిగింది. సో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా వీరు చాలా ప్లేసెస్లో పనిచేశారు. నిజామాబాద్ డిస్టిక్లో పిఆర్ఎస్డి, నవీపేట్లో, ఆర్డబ్ల్యూఎస్లో చేశారు. అప్పుడు ఎస్టివల్ కంబైన్డ్ డిపార్ట్మెంట్ ఉన్నప్పుడు. అలాగే ఆర్డబ్ల్యూఎస్ సబ్ డివిజన్ బాన్స్వాడాలో చేశారు. ఆర్డబ్ల్యూఎస్ సబ్ డివిజన్ నర్సాపూర్, మెదక్ డిస్ట్రిక్ట్లో చేశారు. సో తర్వాత డిపార్ట్మెంట్ బైఫర్కేట్ అయిన తర్వాత వారు పిఆర్కి రావడం జరిగింది. సో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో పిఆర్ఎస్డి దుబాకలో పనిచేయడం జరిగింది డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా. అక్కడి నుంచి 2010లో వారికి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పదోన్నతి రావడం జరిగింది. అంటే 2003 వరకు కూడా వీరు పిఆర్ డివిజన్ సిద్దిపేటలో ఈగా పనిచేశారు 2013 వరకు. సో 2013 నుంచి 16 వరకు కమిషనర్ రూరల్ డెవలప్మెంట్ హైదరాబాద్లో వారు కమిషనర్ ఆర్డీ డిపార్ట్మెంట్లో కూడా వారు డిప్యుటేషన్ మీద పనిచేయడం జరిగింది. సో దాని తర్వాత మహబూబ్నగర్ జిల్లాలో 2016 నుంచి 2020 దాదాపు 4 సంవత్సరాల పైగా మహబూబ్నగర్ జిల్లాలో డివిజన్ ఆఫీస్లో వారు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా సేవలు అందించడం జరిగింది. అక్కడి నుంచి వారికి 2020లో ఎస్సీగా ప్రమోషన్ రావడం జరిగింది. సో ఆ ఎస్సీ ప్రమోషన్ రాగానే మన డిపార్ట్మెంట్లో డీసీగా వారు ఇక్కడే పోస్టింగ్ ఇవ్వడం జరిగింది, ఎస్సీ అడ్మినిస్ట్రేషన్. సో కాబట్టి యాజ్ ఎస్సీ అడ్మినిస్ట్రేషన్గా మన డిపార్ట్మెంట్లో చాలామందికి సుపరిచితులు. అలాగే దాని తర్వాత కూడా మన డిపార్ట్మెంట్ అంటే ఇక్కడ ఉండగానే ఎస్సీ అడ్మిన్గా ఉండగానే వారికి చీఫ్ ఇంజనీర్గా 2023లో వారికి చీఫ్ ఇంజనీర్గా ప్రమోషన్ రావడం జరిగింది. సో దాని తదుపరి సో ఈ మధ్యకాలంలో వారికి 19 జూలై నుంచి వారు ఈఎన్సీగా మన డిపార్ట్మెంట్కి సేవలు అందిస్తూ వచ్చారు. ఇది వారి యొక్క సో బయోడేటా. సో చాలా సుదీర్ఘమైనటువంటి సేవలు అందించి మరి సో డిపార్ట్మెంట్ యాజ్ హయ్యెస్ట్ పోస్ట్లో హెచ్ఓడిగా డిపార్ట్మెంట్లో సేవలు అందించి రిటైర్ కాబోతున్నారు. వారికి ఒకసారి గట్టిగా చప్పట్లతోని అభినందన తెలియజేస్తూ మీరు 36 సంవత్సరాల సుదీర్ఘ సర్వీస్ని సో మరి మీరు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి రిటైర్ కాబోతున్నందుకు మీకు అభినందనలు సార్.